తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబుకి ఆయన లేఖ రాశారు. శ్రీవారి భక్త కోటిని యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలు తీవ్రంగా కలిచివేస్తుందన్నారు బండి సంజయ్. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతుందంటూ గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. ఎర్రచంద్రం కొల్లగొడుతూ 7 కొండల వాడిని 2 కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదన్నారు. జంతువుల కొవ్వును లడ్డు ప్రసాదంలో వినియోగించారని, మీరు చేసిన వ్యాఖ్యలతో కల్తీ నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తుందన్నారు బండి సంజయ్. దీన్ని హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే భావిస్తున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక లడ్డు ప్రాముఖ్యతను తగ్గించడానికి టీటీడీపై కోట్లాది మంది భక్తులకున్న విశ్వాసాన్ని సడలించేందుకే ఈ కుట్ర చేశారన్నారు. అన్య మతస్థులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం, అన్య మతస్థులకు ఉద్యోగాల అవకాశం కల్పించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు బండి సంజయ్. ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయం లేనిదే ఏళ్ల తరబడి ఈ కల్తీ దందా జరిగే అవకాశం లేదని ఆరోపించారు. ఇక సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గుతేలే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది. రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టి హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబుని కోరారు బండి సంజయ్.